ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇటు భర్త ప్రియురాలికి దేహశుద్ధి చేసింది భార్య. ఈ ఘటన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటు చేసుకుంది. ఇటు నడి రోడ్డుపై బయటికి ఈడ్చి మరి జుట్టు పట్టుకొని మరి కూడా ఇటు భర్త ప్రియురాలు ఎవరైతే ఉందో అవని భర్త నడి రోడ్డుపై కొట్టిన ఘటన అయితే ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా కూడా ఇటు వివాహితర సంబంధమే పెట్టుకున్నాడు. సో దీనికి సంబంధించి కూడా ఇటు ఆ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో ఆమె రాత్రి సమయంలో ఆయనకి మెసేజెస్ చేస్తూ ఉంది. సో ఆ నేపథ్యంలోనే తన భర్తని తన భార్యని పిల్లల్ని కూడా ఉద్దేశించి ఆమె ఒక మెసేజ్ చేయడంతో ఆమె ఒక్కసారిగా కూడా ఇటు కోపోద్రిక్తులై భార్య దేహశుద్ధి చేసిన ఘటన అయితే ఇటు కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఇటు యువతికి ఆ మహిళ దేహశుద్ధి చేసింది, నడి రోడ్డుపై కూడా జుట్టు పట్టుకుని మరి కొట్టింది. ఈ ఘటన అంతా కూడా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అయితే ఇటు స్థానికులు ఆ యువతిపై దాడిని అడ్డుకున్నా కూడా అక్కడ మహిళ అయితే ఆపలేదని చెప్పుకోవాలి. ఈ ఘటన అక్కడ స్థానికంగా అయితే తీవ్ర చర్చనీయాంశమైందని చెప్పుకోవాలి. ఇటు స్థానికులు అడ్డుకున్నా కూడా మహిళ యువతిపై అయితే దారుణంగా దాడి చేస్తూనే ఉంది. మనం దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఇటు భార్య ఏదైతే ఉందో గత కొంతకాలం నుంచి కూడా ఇద్దరు ప్రేమాయణం సాగిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోని వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణం అన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఎంతకాలం నుంచి వీళ్ళు ఉన్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. సో మనం దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూడొచ్చు. తిరిగినట్టుండాలి. 14 మందిలో బోకర్ కేసులు ఉన్నాయి. దీనికి ఏం ఒప్పు ఉంటుంది ఇలాంటి వాళ్ళతో తిరిగితే చెప్పండి. మళ్ళా మొగుడు కనిపించక పెళ్ళాన్ని చేస్తుందా? పెట్టండి కేసులు పెట్టండి. ఇవి కూడా తీయండి. మెసేజ్లు కూడా చూడండి. తిరిగినట్టుండాలి కదా. తిరిగినట్టుండాలి. 14 మందిలో బోకర్ కేసులు ఉన్నాయి. దీనికి ఏం పెళ్ళ ఒప్పు ఉంటుంది ఇలాంటి వాళ్ళతో తిరిగితే చెప్పండి. మనం చూసుకోవచ్చు. ఇటు అనకాపల్లిలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. సో భర్త ప్రియురాలిని అయితే దేహశుద్ధి చేసింది ఒక మహిళ. సో దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అయితే ఈ దాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని అనకాపల్లి మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, అసలు ఏం జరిగింది? ఇటు భర్త ప్రియురాలిని అయితే నడి రోడ్డుపై జుట్టు పట్టుకుని మరి కూడా ఇటు భార్య దాడి చేసిన ఘటన అయితే ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది కదా. అసలు ఏం జరిగింది? ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? పూర్తి వివరాలు ఏంటి రాజు? ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. నర్సీపట్నం చెందినటువంటి ఒక వ్యక్తి చింతపల్లికి చెందిన ఒక యువతతో అక్రమ సంబంధం అయితే పెట్టుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్యన గత కొంతకాలంగా ఈ అక్రమ సంబంధం అనేది కొనసాగుతుంది. ఈ విషయం అటు భార్యకి తెలిసినా కూడా కొంతవరకు తన కాపురాన్ని చక్కదిద్దుకునే ఉద్దేశంతో భర్తని అడుగుతూ ఉంది. కానీ అటు ముందడుగేసినటువంటి పరిస్థితి అయితే లేదు. తరచూ భార్య భర్తలు ఇద్దరి మధ్యన కూడా గొడవ జరుగుతూనే ఉంది. అయితే చింతపల్లికి చెందినటువంటి ఈ యువతి నర్సీపట్నంలో ఒక బట్టల దుకాణంలో వర్క్ చేస్తున్నటువంటిది అయితే ఈ పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్యన ఒక సంబంధం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇంకా భర్త భార్య మాట పిల్లల మాట వినకుండా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నటువంటి నేపథ్యంలో భార్య అదేవిధంగా ఆమె కూతురు ఇద్దరు కలిసి భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మహిళ దగ్గరికి వెళ్లారు. ఆ షాపులోకి వెళ్లి ఆమెని షాపులో నుంచి బయటకు తీసుకొచ్చి నడి రోడ్డు మీద దేహశుద్ధి చేసినటువంటి ఘటన అయితే మనకు కనిపిస్తుంది. విజువల్ లో కూడా చూడొచ్చు. తల్లి కూతుళ్ళు ఇద్దరు భర్తతోనూ తండ్రితోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ మహిళను చుట్టుకు కొడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూడొచ్చు. దేహశుద్ధి ఎందుకంటే గత కొంతకాలంగా ఈ ఆమె భర్తతో అక్రమ సంబంధం ఉందని తెలిసినా కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి భార్య కూతురు ఇద్దరు కూడా ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మహిళ వీళ్ళిద్దరిపై, ఎందుకంటే వీళ్ళిద్దరిని బ్యాడ్ ప్రోపగండా చేసి వీళ్ళిద్దరి క్యారెక్టర్
మంచిగా లేదు, అంటే తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ క్యారెక్టర్ బాగాలేదు అని బయట ప్రోపగండా చేస్తే ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళ భర్త వదిలేస్తాడు, అప్పుడు అతనితోనే లైఫ్ అంతా ఉండొచ్చు అనే ఒక ప్లాన్ అయితే వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఈ అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తూనే ఆ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి లేనటువంటి సమయంలో తెలిసినటువంటి వాళ్ళకి, అదే విధంగా ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భార్య మీద కూతురి మీద ఇద్దరి పైన బ్యాడ్ ప్రోపగండా చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా లేదు అని ప్రచారం చేస్తున్నది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇద్దరు కూడా ఇక విచక్షణ కోల్పోయి ప్రస్తుతం అంటే రాత్రి సమయంలో ఆమెని షాపులో నుండి బయటికి తీసుకొచ్చి నడి రోడ్డు మీద చితక్కొట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే విషయం తెలుసుకున్నటువంటి నర్సీపట్నం పోలీసులు వాళ్ళనైతే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఈ చింతపల్లికి సంబంధించినటువంటి ఒక గిరిజన మహిళ కావడంతో ఈ అక్రమ సంబంధం విషయంలో ప్రస్తుతం కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో అయితే పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ భర్త కూడా చాలా పోలీసులు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వయసుకు వచ్చినటువంటి కూతురు ఉంది, అదేవిధంగా భార్య ఉంది, ఇద్దరు ఉండగానే ఎందుకు ఈ విధమైనటువంటి అక్రమ సంబంధాలు జోలికి వెళ్తున్నారు, ఈ కుటుంబం కూడా చల్లా చెదిరైపోతుందనే కోణంలో పోలీసులు ప్రస్తుతం అయితే కౌన్సిలింగ్ చేస్తున్నారు. అయితే మరి చూడాలి ఇది ఇక్కడ వరకే ఉంటుందా లేదా మళ్ళీ తిరిగి అది గిరిజన మహిళ కాబట్టి వీళ్ళ మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెడతారా, లేదా తమ కాపురాన్ని నాశనం చేస్తుందని ఈ మహిళ కూతురు ఇద్దరు కలిసి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి మహిళ మీద కేసులు పెడతారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇటు అనకాపల్లి నర్సీపట్నంలో చోటు చేసుకున్న ఘటన ఇటు తీవ్ర కలకలం రేపుతోంది. సో తన భర్త గత కొంతకాలంగా కూడా తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియురాలిని అయితే తన భార్య దేహశుద్ధి చేసింది. ఈ ఘటన ఇటు స్థానికులంతా కూడా ఆమెను ఎంత ఆపినా కూడా ఆ భార్య అయితే ఆగలేదని చెప్పుకోవాలి. ఇటు జుట్టు పట్టుకొని మరి నడి రోడ్డు పైన కొట్టిన దృశ్యాల్ని మనం చూడొచ్చు. అయితే ఆమె గత కొంతకాలంగా కూడా ఇద్దరు వివాహితర సంబంధం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఆ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన ఆమె కావడంతో ఇటు దీనికి సంబంధించి ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, లేదంటే తన ఫ్యామిలీ పర్సన్ కాబట్టి మరొక వైపు తన భర్తకి సంబంధించి ఎలా అయినా విడిపించుకోవాలి కాబట్టి ఈ ఘటనకి సంబంధించి ఇటు ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయి అని కూడా చూడాలి. తన కుటుంబానికి సంబంధించి కూడా ఇటు పిల్లలు కానివ్వచ్చు, అలాగే ఎప్పటి నుంచో కూడా ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తున్న తన కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో అయితే ఇటు భార్య మొదటి నుంచి కూడా దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంది. సో మొదటి నుంచి అనుమానం ఉన్నా కూడా ఎక్కడా ఆమె దాన్ని అడ్డుపడలేదు. సో ఈ నేపథ్యంలోనే తన కుటుంబాన్నంతా కూడా ఆమె ముందుకు నడపాలి, కుటుంబం పరువు పోకూడదు అన్న నేపథ్యంలో కూడా ఆ భార్య అయితే ఈ విధంగా ఇటు దేహశుద్ధి చేస్తుందని చెప్పుకోవాలి. ఇటు ఒక్కసారిగా కూడా కూతురు అలాగే ఆ భార్య ఇద్దరు కూడా నడి రోడ్డు మీద ఆ యువతిని పట్టుకొని మరి కూడా దేహశుద్ధి చేసిన ఘటన ఇటు స్థానికంగా అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. మెసేజ్లు కూడా చూడండి, తిరిగినట్టుండాలి కదా, తిరిగినట్టుండాలి. 14 మందిలో బోకర్ కేసులు ఉన్నాయి దీనికి. ఏ పెళ్ళ ఒప్పు ఉండేది ఇలాంటి వారితో తిరిగితే చెప్పండి. మళ్ళా మొగుడు కనిపించక పెళ్ళని చేస్తుందా? పెట్టండి కేసులకి, కేసులు పెట్టండి. ఇవి కూడా తీయండి, మెసేజ్లు కూడా చూడండి. తిరిగినట్టుండాలి కదా, తిరిగినట్టుండాలి. 14 మందిలో బోకర్ కేసులు ఉన్నాయి దీనికి. ఏ పెళ్ళ ఒప్పు ఉండేది ఇలాంటి వారితో తిరిగితే చెప్పండి. ఎందుకు